టీడీపీ నేత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపులు వచ్చాయి. తనకు 2 కోట్లు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామంటూ ఆమెకు బెదిరింపులు అందాయి. నెల్లూరులోని వేమిరెడ్డి నివాసం వద్ద భద్రతా సిబ్బందికి దుండగులు ఒక లేఖ ఇచ్చి వెళ్లిపోయారు. దీంతో ఆ లేఖని వేమిరెడ్డి కార్యాలయ సిబ్బంది తెరిచి చూశారు. అందులో ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగటంతో ఆ విషయాన్ని ఆమెకు తెలియజేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నివాసం వద్ద భద్రతా సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలని పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే బ్లాక్ మెయిలర్ ఎక్కడి నుంచి ఎమ్మెల్యే నివాసానికి వచ్చాడు, ఈ లేఖ అందజేసిన అనంతరం అతను ఎటు వెళ్లిపోయాడు అనే అంశాలపై సీసీ కెమెరాల ద్వారా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విచారణను పోలీసులు గోప్యంగా చేస్తూ ఉన్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ స్పందించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపులు లేఖ వచ్చిన విషయం వాస్తవమని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఎస్పీ కృష్ణకాంత్ వెల్లడించారు. అయితే ఆగస్టు 17న ఈ బెదిరింపు లేఖను ఎమ్మెల్యే భద్రతా సిబ్బందికి దుండగులు ఇచ్చి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ లేఖ ఇచ్చిన వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకుని నెల్లూరులోని స్థానిక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు వచ్చాడు. అక్కడ భద్రతా సిబ్బందికి ఒక లేఖ ఇచ్చి అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయాడు. మరోవైపు ఈ వ్యవహారంలో అల్లూరు మండలం ఇసుకపాలెంకి చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వేమిరెడ్డి నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరొక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెబుతున్నాడు. దీంతో అతన్ని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. అతని వద్ద నుంచి 4 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపులు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా కూడా ప్రశాంతి రెడ్డి ఇటు న్యూస్లో ఉంటూ వస్తున్నారు. ప్రశాంతి రెడ్డి అదేవిధంగా ప్రసన్న కుమార్ వీళ్ళిద్దరికీ ఉన్న మాటల వివాదం కానీ వీటన్నిటి నేపథ్యంలో కేసులు అతని ప్రసన్న కుమార్ మీద కేసు పెట్టడము వీటన్నిటి నేపథ్యంలో తను ఎప్పుడు కూడా న్యూస్లో ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు మరలా కూడా మరో అంశంతోనైతే ఇప్పుడు తెర మీదకి వచ్చారు. టీడీపీ నేత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపులు వచ్చాయి. అది కూడా ఒక లేఖలో ఒక వ్యక్తి మాస్క్ ధరించి వచ్చి ఆగస్టు 17వ తేదీన ఒక మాస్క్ ధరించి అక్కడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడే ఆమె సిబ్బంది ఎవరైతే ఉంటారో సెక్యూరిటీ సిబ్బందికి వాళ్ళకి ఒక లేఖని ఇచ్చారు. సరే ఏదైనా పోస్ట్ వచ్చిందేమో ఏంటి అని చెప్పి తీసుకోవటం అయితే జరిగింది. ఏం సమాచారం అని చెప్పి తీసుకొని ఆ తర్వాత ఆ లేఖను ఓపెన్ చేశారు. ఆ సీల్ కవర్లో ఉన్న లేఖను ఓపెన్ చేసి చదివినప్పుడు దాంట్లో తనకి 2 కోట్లు ఇవ్వాలని బెదిరింపులు, లేకుంటే ఆమెను చంపేస్తామంటూ కూడా, అంటే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని చంపేస్తాము, 2 కోట్లు ఇవ్వండి అంటూ కూడా ఆ బెదిరింపు లేఖలోనైతే పేర్కొన్నారు. ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎవరు అసలు ఈ వ్యక్తి మాస్క్ ధరించి వచ్చి ఎందుకు బెదిరింపులకు గురి చేస్తున్నాడు, 2 కోట్లు ఇవ్వాలి, ఎందుకు చంపేస్తా అని బెదిరిస్తున్నారు అని చెప్పి కూడా ఒక్కసారిగా కూడా సిబ్బందికి లేఖ వచ్చింది. ఇంకా ఈ విషయాన్ని ఈ సమాచారాన్ని కూడా తెలియజేయటం జరిగింది ప్రశాంత్ రెడ్డికి. తరువాత ఎమ్మెల్యేని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగటంతో కూడా కేసు నమోదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం కూడా ఆ లేఖ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. వచ్చిన వ్యక్తి ఎవరు అనేది తెలుసుకోవడానికి మాస్క్ ధరించింది కాబట్టి తెలుసుకోవడం కష్టం కాబట్టి అతను ఏ దిశగా వచ్చాడు, ఎటుగా వెళ్ళాడు అని చెప్పి కూడా ప్రజెంట్ అయితే అక్కడున్న సీసీ కెమెరాలని ముఖ్యంగా ఆధారంగా తీసుకొని అయితే ప్రజెంట్ దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఎవరు వచ్చారనేది మాత్రం ఇప్పటికైతే ఇంకా తెలియలేదు. ఎమ్మెల్యే పరిసర ప్రాంతాల్లో కానీ అక్కడ పరిసర ప్రాంతాల్లో ఇంటి వద్ద ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ అనుమానాస్పదంగా అయితే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ కూడా అక్కడ కనిపించారు. ఆయన కూడా అదుపులోకి తీసుకున్నప్పుడు తాను పొంతనలేని సమాధానాలు చెబుతూ వచ్చారు. అతని దగ్గర 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది పోలీసులు. మరొక వ్యక్తి అక్కడే కూడా ఒక గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారంటే సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా కానీ దాంట్లో ఆ వ్యక్తి వచ్చిన బైక్ మీద రికార్డ్ అయిన నెంబర్లు కానీ వీటన్నిటి ఆధారంగా కూడా వాళ్ళ వెహికల్ ఆధారంగా కూడా
ఈ ఈ మొత్తం కూడా జరుగుతూ ఉంది. అక్కడ మొత్తం కూడా దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది. ఇక దాని ఆధారంగా మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోవటము జరిగింది. ఇక బ్లాక్ మెయిలర్ ఎక్కడి నుంచి వచ్చాడు ఎమ్మెల్యే నివాసానికి, ఆ యాంగిల్లో కూడా దర్యాప్తు అయితే కొనసాగించారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఇంత ఆలస్యంగా వెలుగులోకి రావడానికి కారణం ఏంటంటే గోప్యంగా ఉంచి విచారణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ విచారణ చేస్తున్నారు అన్న విషయం బయటకు తెలిస్తే కనుక ముందలే ఎవరైతే ఆ లెటర్ ఇచ్చారో వాళ్ళు అప్రమత్తం అయిపోతారు అని చెప్పి కూడా గోప్యంగా ఉంచి తర్వాత అంటే ఏదో సీరియస్గా తీసుకోనట్లుగా ఉండి గోప్యంగానైతే విచారణ జరిపి ఆ ఇద్దరినైతే అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కూడా స్పందించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేఖ వచ్చిన విషయం వాస్తవమని కూడా ఆయన తెలియజేశారు. అయితే అందుకు సంబంధించిన వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తామని ఎస్పీ కృష్ణకాంత్ వెల్లడించారు. అంటే త్వరలోనే ఈ లేఖ ఎవరు ఇచ్చారు, మరి లేఖ ఇచ్చిన వ్యక్తి ఉద్దేశం ఏంటి, మరి ఆ వ్యక్తి వెనక ఇంకెవరైనా ఉన్నారా, అంటే కేవలం 2 కోట్ల కోసమే ఇది చేశారా, లేకపోతే కావాలని చెప్పి బెదిరింపులకు గురి చేయటం కోసం ఈ విధంగా ఈ లేఖను పంపించారా, లేకపోతే ఎవరైనా వ్యక్తి నిజంగానే ప్లాన్ చేశారా, ఎందుకంటే చంపేస్తామని బెదిరించారు కాబట్టి 2 కోట్లు ఇవ్వకపోతే ఎవరైనా వ్యక్తి ప్లాన్ చేశారా, లేకపోతే కావాలని ఊరికే బెదిరింపుల కోసమా, ఎవరైనా తెలిసిన వాళ్ళైనా ఇలా చేసింది, లేకపోతే బయట వాళ్ళు చేశారా, లేకపోతే రాజకీయ కక్షలు రాజకీయ దురుద్దేశంతో ఏమన్నా చేశారా, రాజకీయ కక్షలు ఏమన్నా చేశారా అన్న యాంగిల్లో కూడా దర్యాప్తు చేస్తూ కూడా ఉన్నారు. ఆ యాంగిల్లోనే అదుపులోకి ఇద్దరినైతే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని విచారించిన అనంతరం మరి వారా కాదా అనేది కూడా తేలిన అనంతరం కూడా ఎవరనే వ్యక్తిని పట్టుకున్న తర్వాత ఈ విషయాలన్నీ కూడా బయటకు రానున్నాయి. ఇక త్వరలోనే జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కూడా చెప్పడం జరిగింది. వివరాలన్నీ కూడా బయటకు వెల్లడిస్తామని అయితే చెప్పారు.